ఆల్ ఫౌండర్స్ కంగ్రాచులేషన్స్. మనకి ఓ న్యూస్ 7 అయితే మనకి రావడం జరిగింది. చాలా అద్భుతం. చూసినట్లయితే అందరూ చూసుంటారు. మరి చక్కని మెసేజ్ CEO సార్ ఇవ్వడం జరిగింది. ఓకే, మరి మార్నింగే మనకి మార్నింగు పర్సనల్ మెసేజ్ బ్యాక్ ఆఫీస్లో CEO సార్ నుండి వచ్చింది. అది కూడా రెడ్ కలర్లో ఆయన ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు వరకు మనకి ఇచ్చిన పాపప్స్ 6 పాపప్స్ వచ్చాయి. 6 పాపప్స్ తర్వాత మరి ఎర్లీ మార్నింగు మనకి పర్సనల్ మెసేజ్ ఒక ఫౌండర్స్ని అలర్ట్ చేయడానికి, ఫౌండర్స్కి ఒక హెచ్చరిక ఇవ్వడానికి మరి ఆయన మెసేజ్ పెట్టారు. అది వచ్చిన మరి మార్నింగు ఆ మెసేజ్ వచ్చింది. ఈవినింగ్ కల్లా మళ్ళీ నైట్ కల్లా మనకి మరి ఓ న్యూస్ 7 మరి రావడం జరిగింది. చాలా అద్భుతం, చాలా సంతోషం, చాలా. ఎందుకంటే అందులో ఎక్కువ మెసేజ్ ఏమీ లేదు. ఓకే, ఎక్కువ ఒక వండర్ఫుల్ థింగ్ ఒకటి ఆయన చెప్పాలనుకుంటున్నాడు. క్యాచింగ్ అప్, కాలింగ్ యూ ఇన్. ఆయన మనతో మన మాటలు వినాలనుకుంటున్నాడు. ఇవి చాలా అద్భుతం. మనం మరి గత 6 వరకు వచ్చిన ప్రతి పాపప్లో కూడా చాలా విషయాలు ఆయన చెప్పడం జరిగింది. మరి అవన్నిట్లోనూ కూడా ఒక అద్భుతమైన ఒకే కోణంలోనికి వచ్చే విధంగా మెసేజ్లన్నీ ఉన్నాయి, ఒక సిస్టమేటిక్గా. అయితే ఇప్పుడు మనకి 7లో ఇచ్చింది. ఇప్పుడు వరకు మనకి ఏదైనా ఓ న్యూస్ పాపప్ వచ్చిన తర్వాత నెక్స్ట్ పాపప్ కోసం సిద్ధంగా ఉండండి అని మనకి లీడర్స్ పెట్టేవారు గ్రూపుల్లో, నెక్స్ట్ వచ్చేస్తుందని. కానీ ఇప్పుడైతే ఓ న్యూస్ 7లో CEO సారే ఓ న్యూస్ 8 కోసం సిద్ధంగా ఉండమని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఫౌండర్స్ ఒక్కసారి అంటే మనము చాలా చాలా దగ్గరలో ఉన్నాము. CEO లీడర్లు చెప్పడం కాదు, CEO చెప్పడమే అది కదా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ విషయం, చాలా థ్రిల్లింగ్ ఫీల్ అయ్యే విషయం, చాలా సంతోషించే విషయం. ఓ న్యూస్ 8కి డైరెక్ట్గా పాపప్లోనే CEO సార్ ఇవ్వడం జరిగింది. సో ఓ న్యూస్ 8 మనకి త్వరలో రాబోతుంది. ఎంత త్వరగా రాబోతుందో అంత త్వరగా అది రాబోతుంది. మరి అది వచ్చిన తర్వాత మనము ఇప్పుడు క్యాచింగ్ అప్ యూ, కాలింగ్ యూ ఇన్ అంటే ఆయన మన మాటలను మనం ఏం మాట్లాడుతామో ఆయన తెలుసుకోవాలనుకుంటున్నాడు. మన మాటలు విందామనుకుంటున్నాడు. మన మాటలు విందామంటే మనకి కావాల్సింది, మనకి చేయాల్సిందే, ఫౌండర్లు అందరికీ ఇవ్వాల్సింది ఏదో ఆయన ఇస్తూ, ఆయన మరి ఏదైనా చేస్తే ఆ మాటలన్నీ ఆయన వినడానికి కానీ, మరి వెబినార్ జరగడానికి కానీ మనకి 8 న్యూస్ 8 ఓ న్యూస్ 8 అన్నది చాలా చాలా అద్భుతము, చాలా ఇంపార్టెంటు. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉండండి. సో చాలామంది అన్ముడిగా ఉన్నారు. ఎవరూ అన్ముడిగా ఉండొద్దు. చాలా దగ్గరలో ఉన్నాము, చాలా విషయాలు జరగబోతూ ఉన్నాయి. సో మనము ఇవి డేట్లు వగైరా చెప్పడానికి ఎవరికి ఇది లేదు. సో అలా చెప్పి అలా మాట్లాడి చాలామంది దొరికిపోతున్నారు. కాబట్టి నేను మీకు ఎప్పుడు కూడా డేట్లు ఎప్పుడూ చెప్పలేదు. ఈ విషయం మీకు తెలుసు, జూమ్ మీటింగ్లో కానీ ఏ విషయాల్లో కానీ. సో ప్రతిదీ కూడా మీరు గమనించండి. సో హ్యాపీగా ఉండండి. మనం సెలబ్రేట్ చేసుకునే దినాలు చాలా దగ్గరలోనే ఉన్నాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఓ న్యూస్ 8 కోసం మనం సిద్ధంగా ఉందాం. ఎందుకంటే మన ముందు కొన్ని విషయాలు CEO సార్ పెట్టబోతున్నాడు, కొన్ని అద్భుతాలు చేయబోతున్నాడు. ఆ అద్భుతం ఎలా ఏంటి అన్నది మనం ఓ న్యూస్ 8లో మనం చూడబోతున్నాం. అది ఏ విధంగా ఉండబోతుందో ఆ వచ్చే దాన్ని బట్టి ఫర్దర్ మీటింగా, ఫర్దర్ స్టెప్పా అన్నది మనకి తెలియబోతున్నారు. కాబట్టి అందరూ కూడా చాలా సంతోషంగా, చాలా చక్కగా, చాలా హ్యాపీగా ఉండండి. ఓకే, మరి
చాలా 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 దగ్గరలో ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫౌండర్స్. అందరూ కూడా ఒక్కసారి ఓ న్యూస్ 7 చూడండి ప్రతి ఒక్కరు. చాలా అద్భుతం. ఎందుకంటే ఇంకా ఓ న్యూస్ దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు వరకు పంపించిన ప్రతి న్యూస్ని కూడా రివీల్ చేశాడు CEO. రివీల్ చేసి ఓ న్యూస్ ఇవ్వకముందు ఒక హెచ్చరిక ఇచ్చాడు. కాబట్టి మనం ఒక్కసారి ఆలోచించుకోండి ఎవరికి వాళ్ళే. ఓకే, ఏం జరగబోతుంది అని. లెట్స్ సీ. అందరూ కూడా బీ పాజిటివ్, బీ పేషెన్స్, బీ కూల్. ఓకే, చాలా చాలా అద్భుతాలు జరగబోయే. చాలా దగ్గరలో ఉన్నాం, డోర్కి దగ్గరలో ఉన్నాం. బీ రెడీ. థ్యాంక్ యూ ఫౌండర్స్.